బీహార్ ఎన్నికల్లో కొత్త పంచాయతీ తెరపైకొచ్చిందా? మహాకూటమిలో అప్పుడే చీలిక ఏర్పడిందా అంటే అలాగే కనిపిస్తోంది. మహాకూటమి మహాగఠబంధన్కు జేఎంఏ షాక్ ఇచ్చింది. ఒంటరిగానే 6 స్థానాల్లో పోటీకి దిగుతోంది. ఈ పరిణామం ఇండియా కూటమికి, ముఖ్యంగా ఆర్జేడీకి గట్టి దెబ్బ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరోవైపు బీహార్లో మరోసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు ప్రధాని మోడీ. దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్న అంశం బీహార్ ఎన్నికలు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అధికార ప్రతిపక్ష కూటములకు కీలకంగా మారాయి. అధికార ఎన్డీఏ కూటమి పక్షాల సీట్ల పంపకం పూర్తయింది. ఇప్పుడు ప్రతిపక్ష మహాకూటమి వంతు వచ్చింది. సీట్ల లెక్క తేలకుండానే మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు వేసింది మహాగఠబంధన్. ఈసారి బీజేపీకి ఝలక్కిచ్చి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని మహాకూటమి పావులు కదుపుతోంది. కానీ అంతలోనే ఊహించని విధంగా బీహార్ ఎన్నికల్లో కొత్త పంచాయతీ తెరపైకొచ్చింది. ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంటే మహాకూటమిలో సీట్ల పంపకాల విషయం మరింత వేడిని పెంచింది. ఆలోపే జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం మహాగఠబంధన్కు సాలిడ్ ఝలక్కిచ్చింది. ఒంటరిగానే 6 స్థానాల్లో పోటీకి దిగుతోంది. దీంతో మహాకూటమి నుంచి జేఎంఎం వైదొలిగిందని, కూటమిలో చీలికలు ఏర్పడ్డాయనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్కు వ్యతిరేకంగా ఆర్జేడీ అభ్యర్థిని నిలబెట్టింది. ఇది మహాకూటమి ఇచ్చిందానికి పరోక్ష ప్రకటనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో మహాకూటమి నుంచి జేఎంఎం పార్టీ బయటకు వచ్చినట్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిన్న నామినేషన్ల పరిశీలన పూర్తవగా ఈ నెల 20 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్డీఏ తరఫున ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 23న బీహార్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 4 రోజుల పాటు ర్యాలీలు చేస్తారు మోడీ. ఈ నెలలో 23, 28 తేదీల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొంటారు. నవంబర్ 1, 3 తేదీల్లో కూడా ప్రచారం చేస్తారు.